షామీర్పేట్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రైవేటు భవనంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం మండల సముదాయాల వద్ద ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేయాలి. అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలి. నాలాలు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపుతాం. సర్వసభ్య సమావేశంలో ఏ శాఖకు మినహాయింపు లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుబాయి బాబు, జడ్పీటీసీ అనిత లాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత తిరుపతి రెడ్డి, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ వాణి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ సీజ్ చేసింది కాబట్టి ఈ మేడం సంబంధం ఉండదు. ఈ మేడం ఏది ఈ మేడం సీజ్ చేసేందుకు ఈ మేడం అథారిటీ ఉంటుంది. ఆ డిఎల్పీ మేడంని డిఎల్పీ మేడం దాన్ని చూసే బాధ్యత ఉంది. అది ఏదైనా వాడు ఊరికి చేస్తుంది చేస్తున్నాం ఆ పేరు కాదు పాపంగా నాలుగు డబ్బు వాడు ఆపడానికి హెచ్ఎండి అనుకోసాను వీళ్ళు నాలుగు వచ్చే బాధ్యత దిగదు. హెచ్ఎండి కూడా వాడు అన్ని సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి అధ్యక్షమైనటువంటి స్థానిక ఎంపీ గారికి, స్థానిక ఎంపీ సానిక గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారికి, వైస్ ఎంపీ సుజాత గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అదేవిధంగా వివిధ గ్రామానికి విచ్చేసిన సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఇచ్చిన ప్రభుత్వ అధికారులకు, పత్రికా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో తొలి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఎన్నికల గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ సభలో చాలా మంది సభ్యులు వారి సమస్యలను గమనించడం జరిగింది. దానికి నెక్స్ట్ మీటింగ్ లో కూడా ఈ అధికారులు కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తారని, అదేవిధంగా మీతో కానీ ఇక్కడ సమావేశంలో పరిష్కారం కానీ